మనం ప్రస్తుతం అయితే ఈరోజు జడ్చర్ల నియోజకవర్గ కేంద్ర పరిధిలో ఉన్నటువంటి జడ్చర్ల మండలం ఇక్కడ కిష్టారం గ్రామ పంచాయతీ పరిధిలో అయితే మనం ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు గోపాల్ రెడ్డి గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఇక్కడ గోపాల్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు కావచ్చు, తన పేరు ప్రస్తావన తెర మీదికి చాలా తెస్తూ ఉన్నారు. ఇలా కనిపిస్తుంది. అదేవిధంగా లోకల్ బాడీలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అన్న దగ్గర ఉన్నాం, అది తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈరోజు ఘన విజయం సాధించింది. ఎలా చూస్తారు నా విషయాన్ని? ఎందుకంటే అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది కనుక కాంగ్రెస్ పార్టీ వైపున్నారు. స్కీములు కూడా సన్న బియ్యం ఇంత ముందుకు దొడ్డు బియ్యం ఇస్తున్నారు కనుక సన్న బియ్యం పబ్లిక్ పిల్లలు కానీ ఎవరు కానీ మంచిగా అన్నం తింటున్నారు. ఇంతకుముందుకు అమ్ముకుంటారు, ఏం చేస్తారు. ఇప్పుడు మంచిగా ఉన్న బియ్యం కూడా ప్రతి ఒక్కటి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ కేసీఆర్ ఉన్నప్పుడు ₹1,00,000 కూడా కరెక్ట్ చేయలేడు. 2,00,000 కరెక్ట్ అందరు ప్రతి ఒక్కరికి రైతుకు చేసిండు. ఏదో కొద్దిగా ఇంతమంది కాకుండా వచ్చు కానీ ప్రతి ఒక్కరికి రైతులకైతే మంచిగా జరుగుతుంది. ధర కూడా మంచిగా వడ్లకు కానీ ప్రతి ఒక్క దానికి గింజలకు మంచిగా ధర కూడా ఉంది. బోనస్ ఉంది, ₹500 బోనస్ క్వింటల్కు. ఇప్పుడు రైతులకు ధర ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పి వడ్లకు కూడా ఇప్పుడు 2,600 వరకు పోతుంది మార్కెట్లో, ప్రైవేట్లో కూడా. ఇంతకుముందుకు ఎప్పుడు పోకుండా ఇట్లా కాంగ్రెస్ పార్టీ వచ్చాక ఇంట్లో కేసీఆర్ ఉన్నప్పుడు ₹5,00,000 ఇస్తున్నాడు డబుల్ బెడ్రూమ్ కట్టుకుంటే, ₹1 లేదన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరికి అర్హులందరికీ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ₹5,00,000 ఎట్లా వస్తుంది చెప్పండి. పబ్లిక్కి ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉంది. ఇప్పుడు ₹5,00,000 ఇస్తాం. పేదవాళ్ళు సంతోషపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చూసి రేషన్ కార్డు ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం రేషన్ కార్డు లేకుండే, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అయినాయి. మంచిగా సన్న బియ్యం, ఆ రేషన్ కార్డు ఉంటే కానీ బియ్యం వచ్చేది. బియ్యం వస్తున్నాయి, మంచిగా తింటున్నారు, ఆరోగ్యంగా ఉండరు, మంచిగా ఉండరు, సంతోషపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అసలు ఇంతకుముందు చాలామందికి లేకుండే. ఇప్పుడు రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి లేనరు. ప్రతి ఒక్కరికి అభివృద్ధిలో ముందుంది. ఎందుకంటే ఇప్పుడు ఆడ ఎమ్మెల్యే వేరే గెలిస్తే అభివృద్ధి చెందదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గెలిస్తేనే అభివృద్ధి చేస్తుంది. పబ్లిక్ కూడా అర్థమవుతుంది. అంత తిక్కువ లేవలేరు. కేటీఆర్ చెప్తే మాత్రం ప్రచారం చేస్తే అయ్యేది ఏం లేదు. ఎందుకంటే ఆడ అభివృద్ధి చెందాలంటే నవీన్ యాదవ్ గెలవాలని పబ్లిక్ ఒకటే అర్థమైంది ఆడ. అందుకు అంత మంచి ఇంకా మెజార్టీతో మంచిగా గెలిచిన ఆయన. వాస్తవానికి ఇంత మంచి ఎమ్మెల్యే దొరకడం చర్చలకు అదృష్టం ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందుకు ఎమ్మెల్యే మినిస్టర్ అయ్యండి అని చేసిన కానీ ఏమి అభివృద్ధి చెందలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క ఊరికి రోడ్లు అయినాయి. బీటీ రోడ్లు కానీ డబల్ రోడ్లు కానీ ప్రతి ఒక్కరికి అవుతున్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏ పేదవాడు పోయినా నాకు ఈ చెయ్యను అనేది లేదు. ప్రతి ఒక్కరికి హెల్ప్, పోతే మాత్రం కంపల్సరీ హెల్ప్ చేస్తాడు మనిషి ఎమ్మెల్యే గారు. ఇంత మంచి ఎమ్మెల్యే దొరకడం కూడా జడ్చర్ల నియోజకవర్గానికి మంచి ఎమ్మెల్యే గారు దొరికింది మాకు. అన్న ఇంకొక విషయం అన్న, మన లోకల్ బాడీ ఎలక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నువ్వు పుట్టిన నీ నెల, ఎందుకంటే మేము ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈరోజు గోపాల్ రెడ్డి గారి పేరు కంపల్సరీగా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి తన పేరు తెర మీదకి తెస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అన్న? నేనేంటంటే ప్రతి ఒక్కరిది ఏమి కానీ నాకు అందుబాటులో ఉంటాను. నేను ఎప్పుడు పిలిచినా ఏం చేసినా అర్ధం రాత్రి 1 గంటకు ఫోన్ చేయాలి. హాస్పిటల్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఎంఆర్ ఆఫీస్ కానీ ప్రతి ఒక్క విషయంలో నేను హెల్ప్ చేస్తుంటా. అంటే హెల్ప్ చేస్తా అంటే వాళ్ళకి ఏదో చేయాలి, పిలిచినప్పుడు మాత్రం అందుబాటులో ఉంటా. నేను ఎవరి దగ్గర అన్యాయం చేయను, భూ కబ్జాలు చేయను, నేను నిజాయితీగా పోతా అన్న. ఇంకొక విషయం అన్న, ఇక్కడ ప్రజలు ఏమంటున్నారు అంటే రిజర్వేషన్ పరంగా ఈరోజు మాత్రం జనరల్ వస్తే మాత్రం కంపల్సరీగా గోపాల్ రెడ్డి గారు బరాబరుగా ఉంటాడు అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. ఎలా చూస్తారు నా విషయాన్ని? ప్రజలు ఇప్పుడు నేను ఒకటే అనుకుంటున్నా, ఎవరికి ఇచ్చినా బీసీ వచ్చినా నేను నిలబడే ఫీల్ అవుతా, ఎస్సీ వచ్చినా నేను నిలబడే ఫీల్ అవుతా. నాకు రాలేదని బాధపడను. నాకు అవకాశం దేవుడు కల్పించినందుకు నేను నిలబడి గెలిపించి ప్రజలకు మంచి చేయాలనుకుంటున్నా. సేవ కార్యక్రమం చేయాలనుకుంటున్నా. మంచి ఊరికి అభివృద్ధి చేయాలనుకుంటున్నాను.